అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. సంతోషంగా దేవునికి బిడ్డలుగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గడిచిన వారంలో మనం ధ్యానం చేసినట్లుగా ఆదికాండపు ధ్యానాలు మనకెంతగానో ప్రయోజనకరంగా ఉన్నాయని, నా మట్టుకు నేను ఆత్మలో సంతోషిస్తున్నానని దేవుని దాసుడుగా మీకు మనవి చేస్తున్నా. ఈనాడు చదువుకున్న మాట, లాబాను తన అల్లుడైన యాకోబుతో మాట్లాడతాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును. బిడ్డలు యేసుకు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాలము నేను ప్రకటించే దేవుడు, నేను చెప్పాలనుకుంటున్న మాట, నిన్ను బట్టి దీవించే దేవుడు. నమ్మితే ఆమె చెప్పండి. విశ్వాసంతో నా తెలిసి మాట చెప్తారా? నన్ను బట్టి దీవించే దేవుడు. దేవుడి మాట స్థిరపరచును గాక. ఇక్కడ హల్లెలూయా. చదువుకున్న మాటలలో లాభం దగ్గర దాదాపుగా 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, 20 సంవత్సరాలు కొలువు అంటే పాలేరుతనం. యజమానుడు ఉన్న యాకోబు, ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన యాకోబు గొడ్లు కాసుకోవాల్సిన పరిస్థితి, పాలేరుతనం చేసిన పరిస్థితి. ఎందుకయ్యా? తన స్వయంకృత అపరాధం. దేవుడు దర్శించి మాట్లాడి, అబ్బాయి నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు చేసే క్రియలు మంచిది కాదు, కనుక నీ కోసం దిగు వచ్చా, నువ్వు నేరుగా నిచ్చినెక్కి ఆకాశానికి వచ్చాయి అని దేవుడు మాట్లాడినా. అయ్యా నిజంగా నువ్వు దేవుడు అయితే నేను వెళ్ళే మార్గం నాకు తోడుగా ఉండు, వచ్చే మార్గం తోడుగా ఉండు, నాకు కావాల్సిన వస్త్రము ఆహారము సమకూరిస్తే నేను దేవుడు అని నమ్ముతా, లేకపోతే దేవుడు కదా. దేవుని మాట ఉటంకించి వెళ్ళిపోయాడు, దేవుని మాట దాటేసి వెళ్ళిపోయాడు. జరిగిన పరిణామం 20 సంవత్సరాలు బాధ్యతనం చేశాడు. కానీ ఆయన అనుకున్నాడు కదా, నా మామూలే కదా, నాకు హ్యాపీగానే ఉంటుంది కదా అనుకున్నాడు. కానీ అక్కడ హుందాతనము సింహాసనం రాలేదండి. తండ్రి దగ్గర వైభవం, తండ్రి దగ్గర ఉన్న సంతోషం, ఆనందం తన జీవితంలో ఎన్నడూ అనుభవించలేకపోయాడు. 20 సంవత్సరాల బాధ, ఆ బాధలోనే, ఆ పరిస్థితిలోనే తనకున్న భక్తి, తనకున్న ఆరాధనను దేవుడు చేస్తూ వస్తున్నారు. ఒక మాట గమనించండి, లాబాను దగ్గర లాబాను 2 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు, ఉపపత్నులను వివాహం చేసుకున్నాడు, ఆస్తుల మంది దగ్గరగా 12 మంది బిడ్డలు కన్నాడు, ప్రయాణం ఒక బిడ్డలు కన్నాడు. తను వివాహం చేసుకున్న లేయతోనేమో 7 బిడ్డలు, 6 కుమారులు, 1 కుమార్తె. జెల్ఫా బిల్హాకు 2 కుమారులు, రాహేలుకు 1 కుమారుడు జన్మించాడు. ఆ తదుపరి బేతేలు దేవుడు జ్ఞాపకం చేసుకొని, అరే బేతేలు దేవుడు దర్శించాడు, అక్కడ నన్ను దీవిస్తానని చెప్పాడు, నన్ను వర్ధిల్లిస్తానని చెప్తానని చెప్పాడు. నేను ఇక్కడేమో 20 సంవత్సరాలు అయింది, సగ జీవితం గడిచిపోయింది, ఇంకా నాకేమీ లేదు అన్న భావన కలిగిన వాడు లాభం అంటాడు, మామ నువ్వు అనుమతిస్తే మా ఊరు వెళ్ళిపోతా, మా తండ్రి గారి దేవుడిని ఆరాధన చేసుకుంటా, ఇక్కడ ఈ పని చేయలేకపోతున్నానయ్యా అంటే లాభం అంటాడు కదా. లాభం అంటే కదా, నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా, అయ్యా నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టుకోవాకయ్యా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వాదించాడు. ఆమె చెప్పండి దగ్గరికి. హల్లెలూయా. ఎవరిని బట్టి ఆశీర్వాదించారంట? ఈ మాట చాలా శ్రద్ధగా ఆలకించడం మనం చేస్తున్నా. యాకోబుని బట్టి ఆశీర్వాదించాడు అంటే దేవుని మాట ఉటంకించి వెళ్ళినా ఆశీర్వాదం దొరుకుతుందా? దేవుడు దర్శించి, దేవుడు దీవించి, దేవుడే ప్రత్యక్షమై మాట్లాడి దాటేసిపోయిన వాడి జీవితంలో ఆశీర్వాదం కలుగుతుందా అంటే ఒక్క మాట చెప్పగలను, నువ్వు దేవుని ఏర్పాటులో ఉండగలిగితే, దేవుని పిలుపులను ఉండగలిగితే, నువ్వు ఒకవేళ వెళ్ళిన స్థలము అపరాధ స్థలమైన, దేవునికి అవిధేయ స్థలమైన, ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచే దేవుడు. నమ్మితే స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు చేసిన పని మంచి పని కాదు. తండ్రిని దగా చేశాడు, అన్నను దగా చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తన స్వార్థం, తన స్వభావం చూసుకున్నాడు, త్వరగా దారి పెట్టి చనిపోయాడు. కానీ దీవెన మాత్రం మీద అలాగే ఉన్నది. ఆమె చెప్పండి. ఏర్పాటులో ఉన్నాడు కనుక, పిలుపులో ఉన్నాడు కనుక, దర్శనం ఉన్నాడు కనుక, వెళ్ళిన ప్రాంతం, వెళ్ళిన చోటు అది దేవునికి అవిధేయమైన యాకోబుని బట్టి యాకోబున ఇల్లు దీవించబడింది. ఆమె చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. అలాగైతే ఈ ఉదయకాలం నా ప్రియ సంగమా దేవుని ప్రజలారా, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం.
ఎంతో కాలంగా దేవుని సముఖంలో గడుస్తున్నాం, ఎంతో కాలంగా పాటలు, ఆరాధన, వాక్యం చేస్తున్నాం. నీ అడుగు ఎలా ఉన్నది? నిన్ను బట్టి ఇతరులు దీవించబడుతున్నారా? నిన్ను బట్టి నీకున్న ఉద్యోగంలో ఉన్న నీ స్నేహితులు ఆశీర్వదించబడుతున్నారా? నిన్ను బట్టి నువ్వు చేస్తున్న పొలం యజమానుడు ఆశీర్వదించబడుతున్నాడా? నీ అడుగు జాడ ఎలా ఉన్నది అని దేవుడి దాసులు మీకు మనవి చేస్తున్నా. సంగమా, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డదా? ఎవరు చెబుతున్నాడు? యాకోబు చెప్పట్లా, లాబానే స్వయంగా తన నోటితో పలుకుతున్నాడు, అయ్యా నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. లేకపోతే దొరికేది కాదండి ఆశీర్వాదం. అలాగైతే ఒక మాట ఉదయకాల సమయం నా సంగమ సహోదరులారా, నువ్వు ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో ఎలా ఉన్నా, నువ్వు ఒక పిలుపులో ఉండగలిగితే, నువ్వు ఏర్పాటులో ఉండగలిగితే, నిశ్చయముగా నీ ద్వారా ఆశీర్వదించవలసిన ఆత్మలలో ఉన్నాయి. హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా! హల్లెలూయా! యాకోబు పొరపాటు చేసిన మాట వాస్తవమే, యాకోబు తప్పు చేసిన మాట వాస్తవమే. తల మీద ఉన్న అభిషేకం మాత్రం అలాగే నిలిచిపోయింది. హల్లెలూయా! తన చేసిన తప్పును బట్టి శిక్ష అనుభవిస్తున్నాడు, తన చేసిన అపరాధాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ తన తండ్రి భక్తిని బట్టి, తన తాత భక్తిని బట్టి, తన మీద పోయిపడ్డ పరిమళ తైలని బట్టి ఆ కుటుంబ, ఆ ప్రాంతం వారు దీవించబడుతున్నారు. నమ్మితే ఆమె చెప్పండి ఇక్కడికి. హల్లెలూయా! 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 యాకోబు రావడం లాభానికి ఆశీర్వాదకరమైందండి. అలాగైతే నువ్వు వేరే గృహానికి వెళ్ళడం వల్ల ఆ గృహానికి దీవెనగా ఉంటుందా? వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉంటుందా? నువ్వు వెళ్తున్న ఉద్యోగం ఉందే, ఆ డిపార్ట్మెంట్ కి ఆశీర్వాదకరంగా ఉందా? నువ్వు చేస్తున్న పనులు ఉన్నాయే, ఆ పొల యజమానులు దీవెనకరంగా ఉన్నారా? నీ నోటి మాట, నీ పాదాల అడుగు జాడను బట్టి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా గమనించుకోమని దేవుని దాసులుగా ఇవన్నీ మీకు మనవి చేస్తున్నా. ఒకవేళ అలాగైతే నా పరిసరాలు లేదయ్యా అంటే ఈ ఉదయం ఒక సవాల్తో ఈ మాట తీసుకోమని ప్రభు పేడ మనవి చేస్తున్నా. ఈ మాట పట్టుకొని, అయ్యా నేను ఏ స్థలానికి అడుగు పెడతానో ఆ స్థలం దీవెనకరంగా ఉండాలి ప్రభువా. ఎవరితో మాట్లాడుతానో వాళ్ళకి రక్షణ కలగాలయ్యా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తానో వారు నిశ్చయముగా సమాధానం పొందుకోవాలి. ఈ సవాలుతో కూడిన మాట పట్టుకొని వీళ్ళు బయలుదేరిన ప్రభు పేడ మనవి చేస్తున్నా. యాకోబు అడుగు లాభానికి దీవెనగా మార్చబడిందండి. సహోదరుడా, నీ అడుగు ఎలా ఉంది? 19 అడుగులు బాగుంటాయండి, వచ్చిందిరా కరెంట్ పోయిందంటారు. ఏమంటారు? అడుగు పెట్టిందో లేదో కరెంట్ అంటారో లేకపోతే ఇంకేమంటారో అది నీకే తెలుసు, నాకేం తెలుసు. అక్క మా ఇంటికి వచ్చిండు, అడుగు పెట్టిపోయిండు, ఆ రోజు నుంచి వాడు పాదమే పాదము కానీ వాడు లెక్కే కానీ ఏ లెక్కంటావు? అబ్బా దేవుడిని ఉదయించింది కాక. హల్లెలూయా! నేను చెప్పలేదు అలా, వారు వాడేస్తున్నారు. ఆమె చెప్పండి, వాళ్ళు వచ్చిపోయారే కాదు, మా ఇంట్లో అంతా గరిటిలే, కలవరమే. ఇదిగో నీ వెళ్ళినప్పుడు ఆ మాట పలకబడకుండుగాక. ఆమె చెప్పండి, ఏ గృహానికి వెళ్తున్నా, ఎవరి ప్రాంతానికి వెళ్తున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, నిశ్చయముగా ఆ ప్రాంతం మీద దేవుడి మహిమ దిగులుగాక. ఆమె చెబుతాం. హల్లెలూయా! నీ పరిస్థితి బాగోపోయినా, నీ స్థితిగతులు బాగోపోయినా, నీ మీద అభిషేకము నిన్ను బలపరుచునుగా. ఇంకా ఆమె చెప్పండి. లాభాలు అంటాడు, అయ్యా నిన్ను బట్టి నేను నా కుటుంబం ఆశీర్వదించబడ్డామయ్యా. నువ్వు ఉండే కొంతకాలం ఉందయ్యా. ఇక అంటాడు, నువ్వు చేసిన పనికి నేను జీతం ఏమి ఉంటావు, నీకు ఎంత ఇవ్వమంటే చెప్పు అంతిస్తా. నువ్వు ఈ స్థలం విడిచిపెట్టకుండా, ఈ ప్రాంతం విడిచిపెట్టకుండా, నువ్వు వెళ్ళకుండా ఉండడానికి నీకు ఎంత పని పడుతుందో అంతే సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు గుర్తుంచుకో, క్రైస్తవురాలా, నిన్ను కొనాలని చూసినా కూడా దేవుని అభిషేకం నిశ్చయముగా నీ మీద ఆగబడుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా! నిన్ను కొనడానికి ఎవరి వల్ల కాదు. ఒక సందర్భంలో పేతురు గారు, యోహాను గారు కలిసి సువార్త చెప్పారు, వాక్యం చెప్పారు. ఇక వారు చేతుల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక్కొక్కరు అభిషేకం చేత నింపబడుతున్నారు. దూరం నుండి గాడి పని చేసే ఒక సీమను చూసి ఏదో వింతగా ఉంది, అద్భుతంగా ఉంది, వీళ్ళు మా ప్రాంతం వస్తే ఇంత అభిషేకం రావడం ఏంటి, ఆత్మతో నింపబడటం ఏంటి, అన్ని భాషలు మాట్లాడటం ఏంటి, స్వస్థపరచబడటం ఏంటి, రోగాలు పోవడం ఏంటి, ఏంటి కృప అనుకొని తన దగ్గర వెండి బంగారం తీసుకొచ్చి పేతురు గారి ముందు, యోహాను గారి ముందు పెట్టారు. అయ్యా మీకున్న ఆ కృప ఉంది, నాకు కొంచెం ఇవ్వండి అయ్యా. కొనాలని చూశాడు పేతురు గారిని. ఆమె చెప్పండి,
కొనాలు చూశాడు యోహాను గారిని, వారి మీద ఉన్న అభిషేకము ఆకాశపు అభిషేకం మీద చుట్టూ వేసాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా హల్లెలూయా. పేతురు గారు అంటాడు, నీ వెండి నీతో నశించును గాక. ఏంటంట? నీ వెండి నీతో. కొంతమంది వెళ్ళిద్దండి, కొంచెం రూపాయి ఉంటే చాలు ఈ డబ్బుతో వంటబడి ఎలా చూస్తారు, ఈ డబ్బుతో మనం ఎలా లాక్కొని చూస్తారు. ఎవరి జీవితంలో ఆ కార్యం సఫలమైతే కానీ దేవుని దాసుల విషయంలో, క్రైస్తవ విషయంలో ఆ పని ఎన్నడూ మేరదు. ఆమె చెప్పండి హల్లెలూయా. కారణం అది మనుషుల చేతిలోది కాదు. ఆకాశపు అభిషేకం, ఆకాశం తెరవడాలి, భగవద్గీత శబ్దంతో దేవుని మేరకు దిగురావాలి. చాలా కార్యం ఉందండి. యోహాను పేతురు అంటాడు, నీ దుష్ట ప్రవర్తన దేవునికి అన్యాయంగా ఉంది, ఇప్పుడే నువ్వు మారుమనసు పొందుదుగా అన్నాడు. ఇప్పుడే మారుమనసు. ఏం తక్కువైందండి? ఆ సంఘంలో సంఘ పెద్ద, ఆ సంఘంలో ప్రార్థన పరుడు, ఆ సంఘంలో శ్రీమోను గొప్ప కార్యం చేసేవాడు, ఆ సంఘంలో మంచి వాక్చాతులు కలిగినవాడు, పిలుపు వచ్చి బాప్తిస్మం ఇచ్చినప్పుడు నమ్మకంగా బాప్తిస్మం పొందుకునేవాడు. ఏ తక్కువ లేదు విశ్వాసంలో, ఏ తక్కువ లేదు భక్తులు, అంతా శ్రేష్టమే. కానీ లోపల అరే ఇది వింతలా ఉంది, కొనుక్కుందాం పేతురు గారి దగ్గర, కొందాం యోహాను గారి దగ్గర అనుకున్నారు. కానీ అంటాడు, ఇప్పుడే మారుమనసు పొందు. ఆమె చెప్పండి ఈ మాట. నిన్నంతా ఊరుకోడు ఒక, నిన్నంతా ఊరుకోడు తెల్లా, ఏదే గారు మళ్ళీ కన్నదుగా అంటే నువ్వు ఒకసారి అన్నమాట నన్ను అందరూ మంచి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పేతురు గారు అంటాడు, నీ దుష్కర్మ ప్రవర్తన దేవునికి అన్యాయంగా ఉంది, మారుమనసు పొందాలని. ఆ సంఘంలో సంఘం ఏంటంటే, నాకు సంఘమా, దేవుని కార్యాలు డబ్బుతో కొనలేము, దేవుని కార్యాలు వెండితో కొనలేము. అది తల మీద ఉన్న అభిషేకాన్ని బట్టి వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇలా మనం పాడుకున్నాం కదా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలో. హల్లెలూయా. ఏముండాలి తల మీద? అభిషేకం ఉండాలా. దేవుని ఆత్మైన దేవుడు మన లోపల ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవుని మహిమను మనం దొంగిలించలేము. నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వాదించబడాలంటే, నిన్ను బట్టి ఇతరులకు దీవెన కలగాలంటే నీ మీద దేవుని అభిషేకం దిగి రావాలి. హల్లెలూయా. అలా అయితే నువ్వు దేవుని ఏర్పాటులో ఉండాలి, దేవుని పిలుపులో ఉండాలి, దేవుని కొరకు నిర్ణయింపబడ్డ, దేవుని కొరకు సమర్పింపబడ్డ బిడ్డగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాభాను యాకోబు వదులుకోలేకపోతున్నాడండి. నీకు ఎంత అవసరం లేదయ్యా, నీకు ఎంత ఖర్చు అవుతాయా, నేను పెట్టుకుంటే ఇప్పుడు ఎందుకు మామా 10 సార్లు చేతులు కట్టేసావు కదా, ఇప్పుడు ఎందుకయ్యా? లేదు లేదు లేదు, నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, ఖచ్చితంగా ఉండాలా, నాకు చిల్లిగా అవసరంలా అని చెప్పి ఆ ప్రాంతం విడిచిపెట్టాడండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు అక్కడ లాభం చేయడం ఏమన్నా, గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, పశువులు ఎన్నో ఎంతో వేలకు, లక్షలకు, కోట్లకు అధిపతిగా మార్చబడ్డాడు. తన బలం పెరిగిపోయింది. ఎందుకంటే అధ్యయనంతో చదవని చక్కగా తన బలం పెరిగింది, ఆర్థిక బలం పెరిగింది, తెలివి బలం పెరిగింది, సైనిక బలం పెరిగింది, పరివార బలం పెరిగింది. అతను తక్కువేమీ లేదు. కానీ అతను అంటున్న మాట ఆ సమయంలో, నిన్ను బట్టి యెహోవా ఆశీర్వదించిన నన్ను. ఆమె చెప్పండి. ఇప్పుడు వదిలించుకోవచ్చు, కానీ ఇంకా ఆశీర్వాదం పొందుకోవాలని, ఇంకా దీనితో కలగాలని అతడు యాకోబును ప్రేరేపిస్తున్నాడు. స్తోత్రం చెబుదామా. అలాగే నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, నీ అడుగు శబ్దం ఎలా ఉన్నది? ఇతరులకు హాని కలిగించేదిగా ఉందా? ఇతరులకు దీవెన కలిగించేదిగా ఉందా? నీ మాట ఇతరులకు హాని కలిగించేదిగా ఉందా? నీ మాట ఇతరులకు దీవెన కలిగించేదిగా ఉందా? ఒకవేళ హాని కలిగించేదైతే యేసు నామమున మార్పు కలుగును గాక, యేసు నామమున మారుమనసు పొందుకొందువు గాక, యేసు నామమున హృదయములో దేవుని ఆత్మ ఒక నూతన కార్యం జరిగించును గాక. ఎక్కడుగా హల్లెలూయా హల్లెలూయా. యాకోబు ద్వారా లాభాను ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. నా ప్రియ సంగమా, నీ పాదాలు యేసు నామమున దీవించబడును గాక. దైవజనుని పాదాలట ఎలాంటి పాదాలట? సుందర పాదాలని బైబిల్ రాయబడిందండి. దైవజనులు ఒక్కరికైనా దేవుని చేతిలో వాడబడాలి, దేవుని కొరకు అర్పించబడాలి,
దేవుడిని సమర్పించుకోవాలి అన్న ఆశ నీకైతే నిశ్చయముగా నీ అడుగుల శబ్దము మార్చబడును గాక. హల్లెలూయా. కరువు పోవాలన్నా శోములో కరువు ఉంది, బయట సైనిక దళం బంధించేశారు. ఏం చేయాలి అర్థం కాక కుష్ఠరోగులు ఊరి వెలుపల ఆగిపోయారు. అనుకుంటున్నారు కదా బయటికి వెళ్తే వాడు చంపేస్తాడు, లోపలికి వెళ్తే కరువు. ఏం చేయాలి అర్థం కావట్లా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అక్కడే నిలబడి నలుగురు మాట్లాడుకుంటున్నారు. అరే పట్టణంకి వెళ్ళిపోదామా, ఎందుకు వెళ్ళి అక్కడ చచ్చిపోతున్నారా? 80 రూపాయలకి గాడి తలట, 5 రూపాయలకి అర పావురపు రెట్ట, అది కరువు అక్కడ. వీళ్ళు పోతే తినాలంటే ఏది పావురపు రెట్ట తినాలంటే 5 రూపాయలు పెట్టాలా అనుకున్నారు. ఏదేదో శత్రు గుడానికి వెళ్దాం, దేవుడు చూసుకుంటారులే, మన కృష్ణులు కదా, మన బలహీనం కదా, మనకి దేవుని కనుచూపులు మన మీద ఉంటాయి కదా అనుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. శత్రు శిబిరంలో గసగసగా రోడ్డుకు వచ్చేసింది. ఆమె చెప్పండి ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాయబడిన ఒక మాట, వారి అడుగుల శబ్దము గుర్రములతోనిగా, రథములతోనిగా, సమూహముతోనిగా దేవుడు మార్చును. చదువు యేసుకు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసు నామమున ఈ అడుగుల శబ్దము మార్చబడును గాక. యేసు నామమున శత్రు గుండెల్లో వణుకు పుట్టే అభిషేకం నీలో కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుస్తకం అడుగులేసుకుని వెళ్ళిపోతే శత్రు ఒక లేడన్నా 3 నెలలకు సరిపడా ఆహారం తెచ్చుకున్నారు. సైనిక దళం, సిరియా సైన్యం శత్రు బెన్హాదదు రాజు ఏలుబడిలో సిరియా సైన్యం అంతా కూడా చుట్టుముట్టేశారు. 3 నెలలు తెచ్చుకున్న ఆహారము ఒకే రోజు శోకంలో చేర్చబడింది. ఆమె చెప్తావా, నేను ప్రకటించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నువ్వు బలహీనుడైనా, నువ్వు రోగివైనా నీ అడుగుల శబ్దాన్ని మార్చు దేవుడు. ఆమె చెప్పండి. అందుకని అప్పుడప్పుడు సంఘబద్ధతో మాట్లాడుతూ ఉంటా, నువ్వు ప్రార్థన చేస్తున్న గృహానికి వెళ్ళు, నిశ్చయం నా దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి. ఎన్నో వాళ్ళు చెప్పా, కారణం మీ వరకు మోకాలేస్తున్నవారు అక్కడ. మీరు ఏ ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇల్లు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నవారు. ఊరికే కాదు చెప్పేది, నీ అడుగుల శబ్దాన్ని మార్చే దేవుడు ఆయన. కారణం నిన్ను బట్టి ఆ దేశానికి, ఆ ప్రాంతానికి దీవెన. నాతో ఈ మాట చెప్పగలరా? యోసేపు అని కొంచెం గట్టిగా ఏమైందన్నా, ఏంటి నా 10,000 అడిగారు అక్క, ఏదో ప్రమోషన్ వచ్చింది చెప్పడం కూడా బాగా బాధపడుతున్నావు. చెప్పి యోసేపు అనండి. చెరలో చెడపట్టబడ్డాడు, అన్నంతో కొట్టబడ్డాడు. ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ దేవుని చూస్తే గుడ్డలోంచి దేవుడు తీసేస్తాడండి. పోతన ఐగుప్తుకి అందేస్తే ఫొతేఫరు అనే ఒక ఐగుప్తు ఇంట్లో పనివాడిగా చేర్చబడ్డాడు. ఆ ఫొతేఫరు ఏమంటారో తెలుసా అండి యోసేపు గురించి? చదువుతారా? 39వ అధ్యాయం ఆదికాండం, 39వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతడిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని శ్రద్ధగా ఆలకించి యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తి ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. చౌడగా యేసుకు స్తోత్రం చెప్పాలంటే ఉజ్జీవంగా హల్లెలూయా. యోసేపు నిమిత్తం, ఎవరి నిమిత్తం అంట? పొతేఫరు ఆ ఊర్లో ఏమన్నా పనికి మాలాడు అండి? పొతేఫరు ఆ ఊర్లో ఎందుకు పనికిరాడు అనుకున్నారా? పొతేఫరు ఆ ఊర్లో సైన్యాధిపతి, ఫరో చేతి కింద బలశూరుడు, భయంకరమైన తెలివి జ్ఞానం లేని వాడు. కానీ దేవుని మాట సెలవిస్తుంది, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని, తనకు కలిగిన పశువులను, తనకు కలిగిన సమస్తాన్ని ఆయన దీవించాడు. నమ్మితే ఆమె చెప్పండి విశ్వాసంతో. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అన్నా? నా వైపు చూస్తే మాట్లాడించండి. ఎవరి నిమిత్తం? గుండెలో పడిపోయేవాడు నిమిత్తం అండి. అన్నల చేత కోపగించుకోవడం నిమిత్తం, అన్నలే వెలివేసిన వాడి నిమిత్తం, చెరలో బంధించిన వాడి నిమిత్తం, ఒక రోడ్డు మీద ఒక బంటుల, ఒక పశువుల అమ్మబడిన వాడి నిమిత్తం ఆ యేసయ్య ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని దీవించాడు. ఐగుప్తుని ఇంటి మొత్తాన్ని, తనకు కలిగిన పశువులను, తనకు కలిగిన సమస్తాన్ని యెహోవా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నా మాట అడిగించండి, యోసేపు అసలు ఏ దేశంలో ఉన్నాడు? తన దేశమేనా?
తన ప్రాంతమేనా, తన వాళ్ళేనా? ఎవరు కాదు అక్కడ. తన ప్రాంతం కాదు, తన ఊరు కాదు, తన బంధువులు కాదు, తన స్నేహితులు కాదు. ఎవరు తెలియని స్థలంలో తాను చెరలో బందీగా బానిసగా వెళ్ళిన ఆ స్థలములో యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని, తన కుటుంబాన్ని, తనకు కలిసి సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక మాట చెప్తానండి శ్రద్ధగా. ఆ ఇంటినే కాదండి, అందులో ఐగుప్తు దేశంలో ఉన్నాడని ఐగుప్తులో ఆహారం సకల సమృద్ధిగా ఉంచాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచమంతా కరువు ఏర్పడిందండి. ప్రపంచమంతా కరువు ఏర్పడింది. ఆఖరికి తన తండ్రి, తన అన్నలు కూడా కరువులో ఉన్నారు. యోసేపు దగ్గర కరువే లేదండి. ఒక మాట చెప్పమంటారా ఎందుకు కరువు లేదు? కానాను యోసేపు నెట్టేసిందండి. కానాను దీవించబడిన ప్రాంతమే కదా, పాలు ప్రపంచ దేశమే కదా. కానానులో ఎందుకు ఆహారం లేదు? ఐగుప్తు లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. ఐగుప్తులో ఎందుకు ఆహారం ఉందంటే కారణం ఒకటే, కానాను యోసేపు నెట్టేసింది, ఐగుప్తు యోసేపును ఆహ్వానించింది. ఆమె చెప్పండి విశ్వాసంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నేను ప్రకటించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు నీ మీద తన అభిషేకం ఉంచి నువ్వు వెళ్ళు స్థలాలు ఆశీర్వాదించే దేవుడు. నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ ఊరిని, ఆ కుటుంబాన్ని దీవించే దేవుడు. నమ్మితే బిగ్గరగా ఆమె చెప్పండి. విశ్వాసంతో ఆమె చెప్పండి. యోసేపు బ్రతుకు ఎలా చెప్పనా? ఒకవేళ మనకే కనుక వస్తే బ్రతకకూడదనిపించే జీవితం అండి. 14 సంవత్సరాల చెర, 14 సంవత్సరాలు అసలు ఫస్ట్ టైమే తన చచ్చిపోయిన స్థితి. తన అన్నలే, సొంత అన్నలే 11 మందిలో ఒక్కడికనే కనికరం లేకపోయిందన్నా. ఒక్కడికో కనికరం లేకపోయింది. గొంతులో పడేస్తే దేవుడు ఏర్పడుతుంది కాబట్టి గొంతులో ఉన్నాడు. ఎంటర్ తీసిపెట్టి దేవుడు. ఆమె చెప్పండి. అందరూ ఒక మాట అనుకున్నారు, అరే వీడి గుంట్లో వేసేయండిరా, వీడి వల్ల మనకు బాధ ఇబ్బంది, వీడే శ్రేష్టమైన వస్త్రము, వీడే శ్రేష్టమైన ఆహారం తింటాడు, మనకేమీ లేదా? అది మాట్లాడితే వీడు మనం నమస్కారం చేయాలా, వీడు రాజా, మనమేమో పని వాళ్ళమా, వీడేం కాలంగా వీడి దర్శనాలు ఒక కళ వస్తే దాచిపెట్టుకోవాలా, మనం చెప్పాలా అన్నట్లుగా పగబట్టారంట. పగ అంటారండి అక్కడ. సొంత అన్న పగబట్టారంటండి. తీసుకెళ్ళి బర్ర గుంటలు ఇస్తే నా దేవుని ఏర్పాటు యోసేపు మీద ఉంది. ఆమె చెప్పండి. నా దేవుడు గుంటలో పడ్డ యోసేపు ద్వారా ప్రపంచానికి అన్నం పెట్టాలనుకున్నాడండి. ఆయన ఒక్కసారి నీ గురించి ఆలోచిస్తే చాలు. నమ్మితే ఆమె చెప్పు. ఆయన ఒక్కసారి నీ మీద కన్నుస్తే చాలు. ఆమె చెప్పు. గుంటలో ఉన్న యోసేపును ఆయన చూశాడు, ఎంటర్ తీసి పైన పెట్టేశాడు. వాడు అరే వీళ్ళు గుంటలో వస్తే మనకే లాభం వచ్చిందిరా, అది పోతారు ఐగుప్తీయులు, వాళ్ళకి అమ్మేస్తే ఒక రూపాయలు వచ్చింది కదా అనుకుని బలబల ఆయన అమ్మేశారండి. వాళ్ళు తీసుకెళ్లి సంతలో పెట్టి ఒక గుడ్డులో అమ్మేశారు. ఈలోపు ఆ సంతం చూడడానికి ఆ ఐగుప్తుల సైన్యాధిపతి అయిన పొతిఫెరా వచ్చాడు. ఈ పిల్లవాడు చూడగానే చిన్న పిల్లడు బాగుండు, కొంచెం మంచిగా ఉండడు, సుందరంగా ఉండడు, అందంగా ఉండడు, ఇంట్లో పనికైనా పనికి వస్తాడని చెప్పి తీసుకెళ్లి ఇంట్లో పనివాడికి పెడితే ఆ పని వాళ్ళందరి మీద విషయార్థకర్తగా అతను నిలబెట్టబడ్డాడు. ఆమె చెప్పండి. చాలా మంది పనులు ఉన్నారు అక్కడ, చాలా మంది పని వాళ్ళు. సైన్యాధిపతి ఇంట్లో ఒకళ్ళు కాదు కదా. అరే ఎందుకు పనికి మన ఇంట్లోనే ఒకరిద్దరు పనులు పెట్టుకుంటాం. సరిగ్గా వేలు చేత ఉండదండి, బట్టలు రాకో లేకపోతే ఏదో పని చేయడానికి పనులు పెట్టుకుంటాం. అదో సైన్యాధిపతి. కొన్ని వందల మంది పనివారి మధ్య ఈ యోసేపు అధికారి నిలబడ్డాడు. ఒక మాట చెప్పగలను సరే, అధికారం ఎన్ని పక్కన పెడితే యోసేపును బట్టి పొతిఫెరా ఆశీర్వాదించబడ్డాడు. ఆమె హల్లెలూయా. ఎలాంటి వాడండి? కులిపిపోయాడండి, మనసులో చచ్చిపోయాడండి, నాకు జీవితమే లేదు కనుక్కున్నాడండి. నా తండ్రిని చూడలేకపోతున్నా, నా అన్నలుగా నమ్మేశారు, పరాయి దేశం వచ్చా, మా ఊరన్నా దారి నాకు తెలియదు, ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఏం చేయాలా? నేను సరే బ్రతికితే దేవుని కోసమే, సస్తే దేవుని కోసం అనుకొని బ్రతికాడు. జరిగిన పరిణామం యోసేపును బట్టి ఆ దేశం అంతా ఆహారంతో ఉంది. ఆమె చెప్తారా? ఇక్కడగా ఆ దేశానికి కాదండి, ప్రపంచానికి అన్నం పెట్టినోడు ఉండండి, అది యోసేపు. ఆమె చెప్తారా? ఎక్కడగా హల్లెలూయా. అలాగే ఈ ఉదయకాల సమయానికి ఒక శుభవార్త చెప్పగలను. నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేసే పరిచయాన్ని బట్టి, నువ్వు తీసుకున్న సమర్పణ బట్టి, నువ్వు పెట్టిన అర్పణను బట్టి నా దేవుడు నీ మీద ఓ బలమైన అభిషేకం ఉంచునుగాక. నువ్వు ఏ స్థలంలో అడుగు పెట్టినా ఆ స్థలము దీవెనకు కారణంగా మార్చబడును గాక. హల్లెలూయా. మన పాదాలండి ఐరన్ పాదాలుగా మార్చబడకూడదు అక్కనట్లుగా. మన పాదాలు ఏ పాదాలు కొట్టాలా?
దీవెన పాదాలుగా ఉండాలా. కుష్ఠరోగుల పాదాలు మార్చబడ్డాయండి. కుష్ఠరోగులు అడుగుల శబ్దం మారితే నీ అడుగుల శబ్దం మారదక్క. ఎన్నో సంవత్సరాలుగా అయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పిన దానివి, ఎన్నో సంవత్సరాలుగా నీకే నా ద్వారా మహిమ ప్రభు అని చెప్పిన దానివి, ఎన్నో సంవత్సరాలుగా నాకు కుమార్తె పుట్టినా నీ సముఖంలో ఉంచుతా ప్రభు అని చెప్పిన దానివి, నీ అడుగుల శబ్దాన్ని నా దేవుడు మార్చునుగాక. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. యోసేపు నిమిత్తం పొతీఫరు ఐగుప్తు అంతా ఆశీర్వాదించబడింది. యాకోబు నిమిత్తం యాకోబుని బట్టి లాబాను శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఇలా చెప్పుకుని పోతే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ చాలా సమయం తక్కువ ఉంది. ఒక మాట అనండి, నాకు తెలిసి ఏలియా. కొంచెం గట్టిగా ఏమైంది? ఆ పేరు చెప్తే వైబ్రేషన్ రావాలా. మళ్ళీ నేను ఆ పేరు చెప్తే పలికితే వైబ్రేషన్ రావాలా. కారణం ప్రకృతిని శాసించిన వాడు, ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించిన వాడు, పంచభూతాలను తన చేతులు పెట్టుకున్న వాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఆ పేరు పెట్టుకుంటారు కాదన్నా, ఏం లేదు. హల్లెలూయా. వాడు తాగుపోతాడు ఎదురు, తిరిగిపోతాడు ఎదురు. ఎందుకు పేరు పెట్టిందో తల్లి కూడా అర్థం కాదు. అయ్యారు పెట్టు పెట్టు ఏదేం పెట్టు. ఇప్పుడు ఉన్న వాక్యాన్ని బట్టి తన తల్లి ఉద్దేశం మంచిదే, తల్లి ఆలోచన మంచిదే. ఏమని? నా కొడుకు కూడా నీ ఏరియాలో పరిచయం చేయాలి. ఒక మాట గుర్తుంచుకో అక్క అన్న, ఒకవేళ దేవుని నామాలు బైబిల్లో ఉన్న నామాలు నీ కుమార్తె కుమారుడు పెట్టుకోవాలంటే అలా బ్రతకడం కోసం నువ్వు పాటు పడాలి. ఆమె చెప్పు. హల్లెలూయా. నా కుమారుడు ఏలియా కదా ప్రభువా, అలా నడిపించయ్యా. వాడు ఏ మార్గం వెళ్తున్నా వాడు తిప్పు ప్రభువా అని చెప్పాలని కృపగలగాలి. నీకు పేరు పెట్టుకోవడం సరిపోరా. ఆమె హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. బరాబర్ పోయిండు రాజుగారి ముందు కూర్చుండు. రాజుగారు నువ్వు ఎన్ని చెప్పినా 3 సంవత్సరాలు వర్షం పడదయ్యా అన్నాడు. హాబ్రోకి ఒక్కసారి నీ బీపీ 100 వచ్చేసిందక్క. ఒకటి కాదు 100 అయింది. ఎందురా నా దేశంలో నా ముందు నిలబడి నాకే సవరిస్తున్నావా? నువ్వు ఎన్ని చెప్పు, 3 సంవత్సరాలు వర్షమే పడదు చెప్పి బరాబర్ వెళ్ళిపోతుందంట. ఈ యాకోబు రాజుకి బీపీ వచ్చేసి తన భార్య చెప్పుకున్నాడు యెజబెలుకి, అమ్మా ఈ దుప్పటి కప్పుకున్నాడు, ఈ గొంగళ కప్పుని ఏరియా వచ్చిండు, వర్షం పడదంట, కరువు వచ్చిందంట, నీ ముందు మాట్లాడంటయ్యా అని బట్టిగా ముందంటే పరారవుతుండు. ఏరియా ఎక్కడికి పరారవుతుండు. రాజు ముందు మాట్లాడి రాజు తరుగుతుంటే దూరంగా వెళ్ళిపోతున్నాడండి. దూరంగా వెళ్ళిపోతూ కెరేతు అని ఒక వాగు దగ్గర ఆగిపోయాడు. నా దేవుడు తన మీద అభిషేకం ఉంచాడు కనుక, నా దేవుడు తన మీద ప్రపంచాడు కనుక, దేవుడు ఏర్పాటు ఉన్నాడు కనుక కెరేతు ఒక దగ్గర ఆగ్గానే కాపులు వచ్చి మాంసం రొట్టె పెడుతున్నాయి. చూడండి వేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట మాత్రం వాస్తవం, దేవుని సేవకులు నిర్ణయించబడ్డ ఏర్పడిన బిడ్డలు ఏ స్థలం ఉన్నా కాకులు వారి కొరకు ఆహార సిద్ధపడుతుంది. ఆమె చెప్పు. అయ్యో నువ్వు ఆమె చెప్పు బిగ్గరగా. నువ్వు చెప్పావు ఆమెనని చెప్పాలా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతం వెళ్ళినా నీ కొరకు కాకులు సిద్ధంగా ఉన్నా. ఆమె చెప్పు. హల్లెలూయా. మాంసం తీసుకురావడానికి, రొట్టెను తీసుకురావడానికి, నీళ్లు తాగడానికి కెరేతు వాగు సిద్ధంగా ఉంది. నువ్వు వెళ్ళడమే ఆలస్యం, నువ్వు వెళ్ళడమే ఆలస్యం. పారిపోతున్నాడండి రాజును చూసి. రాజు ముందు మాట్లాడు, రాజు ఎదురు నిలబడి దేవుడు శక్తి పొందుకొని చంపలేడా? నిలబడితే అగ్ని కురుస్తుందండి, నిలబడితే వర్షం ఆగిపోతుందండి, నిలబడి మాట చదివితే జనులు పడబడబడిపోతున్నారు. రాజు నిలబడి అయ్యా అది రాజ్యం కూలిపోతుంటే దెబ్బ కూలిపోయేది. అట్లా చేయదా? అలా చేయకుండా వెళ్ళి సైలెంట్గా ఎవరు తెలియకుండా కెరేతు దగ్గర ఆగిపోతే ఉదయం సాయంత్రం కాకులు పెట్టుకొని మాంసం రొట్టెసుకొచ్చాయి. ఎవరు లేరు అక్కడ, జన సంచారం లేదు అక్కడ. కానీ ఆహారం సిద్ధంగా రెడీ చేయబడింది. సరే కదా అని చెప్పేసి అక్కడే ఉంటే దేవుడి మధ్యలో వచ్చి అబ్బాయి ఇక్కడ కాదు కానీ నువ్వు ఆ ప్రాంతం వెళ్ళు, అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్తే సారేపదను ఊరికి వెళ్ళాడండి. అక్కడ ఒక విధవరాలు ఈ మధ్యాహ్నంతో చచ్చిపోదాం, ఇక ఆహారం లేదు, కరువులో ఉన్నాం, 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, అందరికీ కరువే, నాకు కరువే, నేను పనికి వెళ్ళేదాన్ని కాదు, నాకు భర్త లేడు, నాకున్న చిన్న కుమారుడు ఎట్లా పెట్టగలను, ఏం చేయగలను అని ఈ ఒక్క పూట తిని చచ్చిపోదాం అనుకుంటుంది. తొట్టిలో పట్టిని పిండి గుడిలో కొంచెం ఉంది. చచ్చిపోదాం తీర్మానం చేసుకుంటే నా దేవుడు ఏలియాతో ఒక కిల్లబాయి ఆ ఇంట్లో పొద్దున ఎక్కడ చేస్తా అన్నారు. ఆమె చెప్పండి. తొందరగా ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోయి అమ్మ
మొదటి అప్పు నాకు పెట్టమ్మా అంటే, ఏందయ్యా నీకు పెట్టేది, ఈ అయ్యగారు ఉన్నారే 14 మంది వచ్చి తింటారు. స్తోత్రం చెప్పండి. అమ్మా దేవుడు చెప్పాడు, నన్ను పంపున్నాడు, మొదటి అప్పు నాకే పెట్టాలా. నువ్వు ఎన్నని చెప్పు, మొదటి అప్పు నువ్వు ఎన్నని మాట్లాడు, నీ 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 జాబులో, నీ ఉద్యోగంలో దక్షిణ భాగం దేవుడికి ఇవ్వాల్సిందే, దేవుడికి ఇవ్వాల్సిందే. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది రాజులేని బోధ. మొదటి అర్పణ ప్రథమ ఫలము దేవుడిదే. మొదటి అర్పణ పెట్టంటే, అయ్యా ఇష్టం కదా సరే, నువ్వు అయ్యగారికి నేను నీ మాట తీసేలేకపోతున్నా, కొంచెం మా అబ్బాయి పెట్టి కొద్దిగా పెడతా, ముందు నాకు పెట్టుదాం, మీ అబ్బాయి పెట్టుకో, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది ఒక అర్థందా అనుకుంటే సరే చెప్పేసి వెళ్ళి చదవా ఆ అయ్యగారికి, ఏలియా గారికి కొంచెం ఆహారం పెడితే, ఏలియా ఆ స్థలంలో అడుగు పెట్టిన కారణం 3.5 సంవత్సరాలు ఆ తల్లి ఇంట్లో పిండి తక్కువ కాల, గుడ్డులో నూనె తక్కువ కాల. కాబట్టి హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట అడగమంటారా? అడగనిపిస్తుంది. అడగమంటారా? అడగమంటారా? కెరీర్ వాళ్ళు ఏ ఆహారం ఎవరన్నా చెప్పేదిగా, శ్రేష్టమైన ఆహారం అంటే మాంసం, రొట్టె. విధవానికి వచ్చినప్పుడు ఏ ఆహారం అన్నాడు? రొట్టె. ఏదైనా ఇంకా ఒక మాట గుర్తుంచుకో, దేవుని దాసులు ఈ గృహాలకు వస్తే మాకు మిగిలేదు అదే. దేవుని దాసులు మంది కూర్చుంటే శ్రేష్టమైన కూర్చుంటారు. ఆమె చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. మీరేమో మా ఇంటికి రాయగలరు, మా ఇంటికి రాయగలరు, మాకు వచ్చే కూడు మా పట్టగొడుతున్నారు మీరు. స్తోత్రం చెప్పండి. ఇది నా మాట గారు, ఏసన్ గారి మాట అన్నా. ఏసన్ గారి కదా పాపం ఈ కోట బియ్యం పెడతంటే, ఈ కోట బియ్యం ఎందుకులే పాపం, ఏసన్ గారు చచ్చిపోతున్నారు, చివరి దశలో ఉన్నారు, మంచి సామసులు మేము పెడదామని చెప్పేసి తన దగ్గర పనులు పరిచారకులంతా కలిసి మంచి సామసులు వేసి పెట్టారట. వీళ్ళకు సార్ సామసులు వేసి తిన్న తర్వాత వీళ్ళకి సందలు వేసి పెట్టారు. మరి మందిరానికి వస్తే అన్ని రకాల బియ్యం వస్తాయి కదా అని చెప్పేసి అనుకుని, ఏంటి అమ్మాయి పెట్టారంటే, అయ్యా నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే సాంబసులు వేసి పెట్టావు అయ్యా అన్నారంట. సరే వాళ్ళని గద్దించలేక, వాళ్ళు అరవలేక మరుసటి వారం యాజకుని హక్కు అనే ఒక టాపిక్ తీసుకొని చెప్పడం మొదలుపెట్టారట. యాజకుని హక్కులో ఏముంటాయో అవన్నీ చెప్పాడు. సోపు, గింజ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం తీసుకురావాలా. మీ డాక్టర్గా ఏ సక్తి. హల్లెలూయా. చెప్తూ మీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఈ దొంగలు పాడు చేశారంటే నా కడుపు పడుతున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకే అర్థం కాదు. నేరకి జర్నలిస్ట్ గారికి వాళ్ళతో నిలబడి, అయ్యా వాళ్ళు తీసిన ఆ దశమ భాగం కానీ కొత్తగా తరపునే కానీ దయచేసి తింటేనే వారి గుట్టులో పిండి తక్కువ కాదు, వారి గుట్టులో నూనె అయిపోతాయా. ఆమె చెప్పండి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పగలను, ఏలియా అడుగు ఆ పేద తల్లి చచ్చిపోదనుకుంటుంది కానీ 3.5 సంవత్సరాలు దోకలేదండి, దోకలేదు. ఎవరి నిమిత్తం ఆ తల్లి దీవించబడింది? ఏలియా అడుగు బట్టి ఆ తల్లికి ఆహారం దొరికింది. ఆమె చెప్పండి. ఇంకొక మాట చెప్తే అక్కడే ఏలియా అడుగు పెట్టడం బట్టి ఆ తల్లి పెట్టిన భోజనం ఒకటే కాదు, కొండ ఒకటే కాదు, తన గర్భాన పుట్టిన కుమారుడు ప్రవక్తగా మార్చబడ్డాడు. ఆమె చెప్పు విశ్వాసంతో. హల్లెలూయా. యోనా అనబడుతున్న ప్రవక్త ఏలియా అడుగు ద్వారా. హల్లెలూయా. విశ్వాసంతో ఆమె చెప్పు. ఎక్కడ? హల్లెలూయా. చాలాసార్లు అయ్యగారు గృహాలకు వస్తుంటే, అయ్యగారు మంచిగా వస్తారు, ఇప్పుడు ఒక 50 100 ఎక్కడ రావాలి. దేవుడికి స్తోత్రం. మీరు అందరూ మంచివాళ్ళు. ఇప్పుడు నా దగ్గర చేయలేదు కానీ చేస్తారని ముందే చెబుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక మాట గుర్తుంచుకో, నిన్ను బట్టి నా దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడండి. నిన్ను బట్టి నా దేవుడు ఆ ప్రాంగణాన్ని ఆశీర్వదిస్తాడు. ఏలియా అడుగును బట్టి చుట్టూ కలిగే ఉందండి, కానీ ఏలియా ఉన్న ఇల్లు మాత్రం కరువులో లేదండి. ఒక మాట, నిన్ను బట్టి నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో, నువ్వు ఏ ప్రాంగణానికి ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావో, నిశ్చయముగా నా దేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధ పరుచునుగాక, ఆ ప్రాంగణం మీదకి దేవుని మహిమ దిగునుగాక, అగ్ని వంటి నాలుకలు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకొనుగాక. నమ్మితే దగ్గరగా ఆమె చెప్పండి. హల్లెలూయా. అమ్మాయి మీరు వెనకడగేయద్దు, దయచేసిన వెనకడగేయద్దు. నిన్ను బట్టి ఖచ్చితంగా ప్రాంతం ఆశీర్వదించబడుతుంది.
నిన్ను బట్టి గృహం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి పట్టణం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి ఏ గృహంలో అడుగు పెడుతున్నావో ఆ గృహము సమస్తం ఆశీర్వదించబడుతుంది. ఒక్క యోసేపును బట్టి ఐగుప్తులో ఆహారం, ప్రపంచమంతా కరువు, ప్రపంచమంతా దండం పెట్టుకుని యోసేపు దగ్గరికి వస్తే యోసేపు తారతమ్య భేదం లేకుండా అందరికి దారుణంగా ఇచ్చేసాడండి. నాకున్న వారికి ఎక్కువగా ఇచ్చేసాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే చాలా మాటలు మన మధ్యలో ఉన్నాయి, కానీ ఒక మాట గుర్తుంచుకో, ఈ ఉదయకాల సమయము నేను ప్రకటించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు నిన్ను బట్టి ఆశీర్వాదించే దేవుడు, నిన్ను బట్టి దీవించే దేవుడు. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ వ్యాపారానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా నీ అడుగు ద్వారా వారికి దీవెన. అయ్యో నా ద్వారా వాళ్ళకి ఎందుకు దీవెన, కానీ నేను మా ఇంట్లో ఉంటా అనుకుంటారా? యాకోబు వెళ్ళాడు, కానీ యాకోబు వెళ్ళిన ప్రాంతం యాకోబుని దండలేసి రెడ్ కార్పెట్ పరిచి అతను ఆహ్వానించాల. గుర్తుంచుకోండి ఈ మాట. యాకోబు వెళ్ళాడు, కానీ ఎవరైనా గృహానికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరితో మాట్లాడాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఈ మాట గుర్తుంచుకో. యాకోబు వెళ్ళిన ప్రాంతంలో యాకోబును రెడ్ కార్పెట్ పరిచి ఆయన ఆహ్వానించాల. 20 సంవత్సరాలు కొలువు చేసిన దాకా అతను అట్లాగే ఇబ్బంది పెట్టారు. యోసేపు వెళ్ళే స్థలంలో యోసేపుని పిలిచి సింహాసనం కూర్చొని పెట్టి దండేసి పొలమానేసి యోసేపు ఏం చెప్పలా. 14 సంవత్సరాలు చెర అనబడుతున్న అనుభవం నుంచి ఆయన బయటకు వస్తే యోసేపు ద్వారా ప్రపంచానికి ఆహారం దొరికింది. ఏరియా మాత్రం పాపం ఏమన్నా ఎట్లన్నా రాజు తరుగుతున్నాడు అక్కడ, పరుగులు ఉరుకులు, ఇల్లు లేదు, వాకి లేదు, ఒంటి మీద ఒక గొంగలి, బట్టలపై ఏం లేదు. అలాంటి ఏరియా ప్రయాణం చేస్తున్నప్పుడు కెరేతు వాకి దగ్గర జనమే లేరండి, ఒక్క పురుగు లేదు అక్కడ. కాకపోతే తను పలకరించిన మాత్రం కాపులు వచ్చాయి. ఇదే కాదు, బాగున్నారా, ఇదిగో నీకోసం ఆహారం, నీకోసం ఇంకో ఏం లేదు అక్కడ. జనం ఉట్టి అరణ్యం, ఎడారులు ప్రార్థన చేస్తుంటే ఒక ఇంటిని చూపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, సువార్తకి వెళ్తున్నప్పుడు, పరిచయకి వెళ్తున్నప్పుడు నిన్ను ఆహ్వానించే వాళ్ళు నిన్ను ఘనంగా ఆహ్వానించారు, చేదరిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను కృంగుదలగా మాట్లాడతారు. వచ్చాడు మా ఊరు, వచ్చారు మా ఇంటికి, ఆమె భక్తి ఏంది, వీళ్ళు చేసిన మనలాగా చేసిన తప్పేదా లేదా, ఎన్ని వస్తే ఒక్క మాట మాత్రం స్థిరం, శాశ్వతం. నీ అడుగు వారికి దీవెన. నమ్మితే ఆమె చెప్పు. హల్లెలూయా. ఈ ఉదయకాలాన్ని ప్రకటించేసయ్యా, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని, నీవున్న ఊరిని, నీవున్న గ్రామాన్ని, నీవున్న ఉద్యోగాన్ని, నీవున్న డిపార్ట్మెంట్ని నా దేవుడు ఆశీర్వాదించును కాక. నిన్న ఊరు వెళ్ళాలని శుక్రవారం రాత్రి సిద్ధపడుతున్నానండి. అబ్బాయిని అడుగుపెట్టి సిద్ధపడుతున్నప్పుడు ఏం చెప్పాలయ్యా అంటూ సిద్ధపడుతున్నప్పుడు ప్రభు నాతో సూటిగా మాట్లాడిన మాట, అదిగో ఆదిలో ఖచ్చితంగా మాట చెప్పాలా. అప్పటికి నిన్న కూడా ఒకసారి ఇంకో మాట సిద్ధపడుతున్నా, ఏమో ప్రభుత్వం మారుస్తాడేమంటే లేదు, అదే మాట మీద ఊర్లో ఉన్న సిద్ధపడతా కూర్చున్నా. ఆమె చెప్పండి. నిన్న ఒక్కరోజు ఒంగోలు వచ్చా, ఆమె చెప్తాం, ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు ఆదివారం ప్రార్థన, మా సంఘానికి ఆహారం పెట్టాలా. ఆమె చెప్తామా, మేత పెట్టకుండా మేము ఉండలేము. సంఘ కాపరి సంఘాన్ని సిద్ధపరచాలా, సంఘానికి కావాల్సిన బూస్ట్ ఇవ్వాలా. హల్లెలూయా. ఎక్కడికి హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నేను ప్రార్థించేసయ్యా, నేను ఆరాధించేసయ్యా, నిన్ను బట్టి దీవిస్తాడు. నువ్వు ఎలా ఉన్నా పర్లా సంగమా, నువ్వు ఎలా ఉన్నా పర్లా, నువ్వు ద్రోహివైనా, నువ్వు మోసగాడివైనా, నువ్వు నరహంతురాలైనా, నువ్వు వ్యభిచారివైనా, ఈ ఉదయం ఆయన పాదం దగ్గర అయ్యా నేను పాపిని అని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే చాలు. అయ్యా నేను దగా చేసిన యాకోబు లాంటి వాడినయ్యా, మోసం చేసిన యాకోబు లాంటి వాడినయ్యా, యోసేపులా నేను గుండెలో పడవేయబడిన వాడిని ప్రభువా, త్రోసివేయబడినానయ్యా అని ఒక్క మాట ప్రభువుకి చెప్పగలిగితే నిశ్చయముగా నువ్వు రూపాంతరపరిచి చేసయ్యా ఈ ప్రాంగణం ఉందో. నమ్మితే ఆమె చెప్పు విశ్వాసంతో. హల్లెలూయా. నువ్వు ఒకసారిగా పరిపూర్ణ పరిశుద్ధుడిగా ఉండాల్సిన అవసరం లేదు, ఒకసారి నువ్వు పరిపూర్ణ స్థితికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో, ఈ స్థితిలో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు మోకలేసి ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ మీద ఒక అభిషేకాన్ని గురించి దేవుడు నేను ప్రకటించేసయ్యా. ఆమేన్. ఈ అడుగుల శబ్దాన్ని నా దేవుడు మార్చునుగాక. కుష్ఠరోగులే కానీ శోములను పట్టణానికి ఆహారం పెట్టారండి. ఎవరి కాల సమయం నీ అడుగుల శబ్దం మార్చబడాలి, నీ అడుగు మార్చబడాలి,
నీ అడిగే మనకు ఇంటికి వెలుగుగా, నీ అడిగే మనకి ఇంటికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చునుగాక. యాకోబును బట్టి లాబాను దీవించబడినట్లుగా, యోసేపును బట్టి పొతీఫరు ఐగుప్తు ఆశీర్వదించబడినట్లుగా, ఏలియాను బట్టి సారెపతి విధవరాలు తన కుటుంబం దీవించబడినట్లుగా, యేసు నామమున మీ అడుగును బట్టి పట్టణాలు, ప్రాంతాలు, గ్రామాలు దీవించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట, మన అడుగు మన దేవుడు స్థిరపరచునుగాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. తలవంచులో ప్రార్థన చేద్దాం. ఉన్న పాట మోకలేసి, ఉన్న పాట మోకరింది. నీ హృదయపూర్వకంగా విన్న మాటను బట్టి దేవుడు నీ హృదయంలో మాటను మాటను బట్టి ఏ మాట నేను బలవంతం చేస్తుందో, ఏ మాట నేను ప్రేరేపిస్తుందో ఆ మాట పట్టుకొని ఈ ఉదయం ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను బట్టి దీవిస్తాని మాట సెలవిస్తుందయ్యా. నిజమే ప్రభువా, మేము పాపులం అయ్యా, మేము దోషులం అయ్యా. నీ ఎదుట మేము ఎందుకు పనికిరాని వారం అయ్యా. ఎన్నుకున్నావయ్యా, ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచావయ్యా. హృదయపూర్వకంగా ఒక మాట పలుకుదామా మనసారా? హృదయపూర్వకంగా అయ్యా, జారిపోతున్న మా మీద, పడిపోతున్న మా మీద నీ రక్తాన్ని ప్రోక్షించావయ్యా. నీ అభిషేకం వెలించావు ప్రభువా. మమ్మల్ని దీవెనకరంగా మార్చడానికి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మరెన్నడూ చీకటి శక్తులు, అపవాది కార్యాలు మా తలిచేరనివ్వకుండా నీ సముఖంలో మమ్మల్ని అప్పగించుకున్నాం ప్రభువా. అర్పణగా అర్పించబడుతున్నామయ్యా. కనికరించుకోవాలి. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. సంగమా, నా దేవుడు నిశ్చయముగా నీ మాట స్థిరపరచునుగాక. నాది నిశ్చయముగా నిన్ను బట్టి, నీవున్న ప్రాంతాన్ని, నీవున్న గ్రామాన్ని, నీవున్న పట్టణాన్ని నా దేవుడు ఆశీర్వాదించునుగాక. నీ అడుగును బట్టి పొల యజమానుడు ఆశీర్వదించబడునుగాక. నీ అడుగును బట్టి నీ డిపార్ట్మెంట్ దీవించబడునుగాక. విశ్వాసంగా సంపూర్ణ ప్రార్థన చేద్దాం. ఒకవేళ అవమానాలు ఎదురైనా పర్లేదు, కృంగుదల వచ్చినా పర్లేదు, నిందలు వచ్చినా పర్లేదు, అయ్యా నీ నామ మహిమార్థమే మేము ప్రభువుని గణపరుస్తామయ్యా అని ఒక తీర్మానం తీసుకోగలవా? ఒక సమర్పణ చేసుకోగలవా? యాకోబుకు మాత్రం ఎవరు కూడా బహు బహిరంగంగా అభినందించరా. అతన్ని 20 సంవత్సరాలు కొలువు చేసే రీతిగా వారిని ఆహ్వానించారు. అయినా నా దేవుడు యాకోబును బట్టి లాబానుకు దీవెన కలిగించాడు. ఏలియాను బట్టి సారెపతి విధవరాలి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోసేపును బట్టి నా దేవుడు పొతీఫరు కుటుంబాన్ని సమస్తాన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తు అంతటికి దీవెనకరంగా మార్చిన దేవుడు ఈ ఉదయకాల సమయం నిశ్చయముగా నిన్ను బట్టి కొన్ని ప్రాంతాలు మార్చబడబోతున్నాయి. నిన్ను బట్టి కొంతమంది కుటుంబాలు రక్షణలో నడిపించబడబోతున్నాయి. నిన్ను బట్టి కొంతమంది జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి. నిన్ను బట్టి అనేక ప్రాంతాలు దీవెనకరంగా మార్చబడబోతున్నాయి. అది విశ్వాసంగా ఆ సముఖంలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇదిగో కరువైన, ఖడ్గమైన, బాధైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, అది లేమైనా, అది కరువు, అది మరి ఏదైనా నా అడుగు ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా. ఇదిగో సిద్ధపడుతున్నాను ప్రభువా, అర్పించుకుంటున్నానయ్యా. బలిపీడమైన కుటుంబాన్ని పెట్టుకుంటున్నానయ్యా. నీ అభిషేక కాల్చండి స్వామి. యెషయా పెదాలు కాల్చినట్లుగా నన్ను, నా పెదాలు, నా కుటుంబాన్ని కాల్చండి అయ్యా. నీ మహిమ కొరకు సిద్ధపరచబడదగిన వరదీసిన కత్తిలను తయారు చేయండి ప్రభువా. ఒక గుడ్డలుగా యేసు నామమున నేను నా కుటుంబం తయారు చేయబడుదుగాక. ప్రార్థన చేద్దాం మనసారా సముఖంలో ప్రార్థన చేద్దాం. పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా, నీ తల మీదకి వస్తున్న అభిషేకము సమస్తాన్ని రూపాంతరపరుస్తుంది. నీ తల మీద దిగి వస్తున్న అభిషేకము సమస్తాన్ని మార్చివేస్తుంది. నీ తల మీదకి వస్తున్న అగ్నిజ్వాల భూలోకములు తలక్రిందులు చేసే వారిగా నిన్ను, నీ కుటుంబాన్ని మార్చబడుతుండగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన విన్న వాక్యము దృష్టిలో దొంగిలించకుండా మన వెనుకలో భద్రపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు దేవుడే గారు